రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. స్థానికంగా ఆ ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. ఆ లెక్కలతోనే టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన జిల్లాకు పూర్తిగా కొత్త ముఖమైన కూటమి వేవ్లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రివర్గంలో కొత్త వారికి పెద్దపీట వేసిన చంద్రబాబు ఆయనకు కూడా క్యాబినెట్ బెర్త్ ఇచ్చారు. అయితే అటు సదరు నేత అటు అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారట. ఇటు కేడర్ అంచనాలను కూడా అందుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆ క్రమంలో ఆయన క్యాబినెట్ బెర్త్ 3 నాళ్ల ముచ్చటైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనపై అంత నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుంది? మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి. 2024 ఎన్నికల ముందు వరకు సొంత నియోజకవర్గమైన గజపతి నగరంలో కూడా పెద్దగా పరిచయం లేని పేరు. అసలు విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే ఆయన పేరు ఎప్పుడూ వినిపించలేదు. అయితే ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కొట్టేశారు. సీనియర్ నాయకుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ్ని ఓడించిన మాజీ మంత్రి కళా వెంకట్రావును సైతం కాదని శ్రీనివాస్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కళా వెంకట్రావుకు పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజుకి గ్యాప్ ఉండడం కూడా కొండపల్లికి కలిసొచ్చిందంటారు. అదీకాక కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల ముందు చివరి నిమిషంలో శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు వలసొచ్చారు. శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినప్పటికీ కూడా ఎప్పుడూ మంత్రి పదవి అధిరోహించలేదు. అలానే ఆయన బాబాయ్ కొండపల్లి అప్పలనాయుడు 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి కాలేకపోయారు. కానీ అదే ఫ్యామిలీకి చెందిన కొండపల్లి శ్రీనివాస్ ని రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు, ఛాలెంజ్లు ఎదుర్కోకుండానే ఎమ్మెల్యే, మంత్రి పదవులు వరించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి యువకుడు మంత్రి కావడంతో జిల్లా వాసులతో పాటు ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఎంతో సంతోషించారు. మొదటిసారి తమ నియోజకవర్గం నుంచి ఒకరు క్యాబినెట్లో ఉన్నారని ఆనందపడ్డారు. కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడిగా తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీకి, పదవికి వన్నె తెస్తారని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఆశించినంత స్పీడ్, రాజకీయ చాతుర్యం మంత్రిలో కనిపించడం లేదని పసుపు శ్రేణులు అభిప్రాయపడుతున్నాయంట. జిల్లా మంత్రిగా ఆయనలో ఎక్కడా ఆ చొరవ కనిపించడం లేదని పెదవిరుస్తున్నారు. క్యాడర్కి పనులు చేసి పెట్టడం పక్కన పెడితే నేనున్నా అన్న భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారట. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలోనూ మంత్రి ఫెయిల్ అవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు కూడా కొండపల్లి మంత్రి అన్న సంగతి మర్చిపోయారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడ తెలుగు తమ్ముళ్లే ఏం మంత్రిలే అంటూ నిట్టూరుస్తున్నారట. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేక గమ్మున ఉంటున్నారట. లోపల మాత్రం కనీసం గత ప్రభుత్వం నిర్వాకాలపై అయినా స్పందించలేకపోతున్నారని చిర్రుబుర్రులాడుతున్నారంట. గతంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య ఎన్నో భూదందాలు చేశారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, కనీసం వాటిపై కూడా నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఒక్క ప్రకటన కూడా చేయలేదు అన్న అసంతృప్తితో కనిపిస్తున్నారు. దీనికి తోడు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారు అంటూ వస్తున్న ఆరోపణలు కూడా కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయట. వయసులో పెద్దవారికి, అందులోనూ సొంత జిల్లా వారికి గౌరవం ఇవ్వడంలో తప్పేముంది అని కవరింగ్ వేసినా ఆ టాపిక్ ఇంకా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంది. కొండపల్లి బొత్స కాళ్లు మొక్కారంట కదా అనేది ఇంకా నానుతూనే ఉంది. అయితే ఆయన మాత్రం దాన్ని తెగ ఖండించేస్తున్నారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం, విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా
ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకు కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. పార్టీలో కొండపల్లి అంటే పొసగని వారైతే ఇంకో అడుగు ముందుకేసి మంత్రి తండ్రి ఎన్నికల ముందే వైసీపీ నుండి డౌన్లోడ్ అయ్యాడని, ఆ వాసనలు ఇంకా పోలేదేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు త్వరలోనే మంత్రి కాబోతున్నారు అంటూ తన క్యాడర్కి చెప్పుకుంటున్నారట. ఓవైపు మంత్రి పదవి పోతుందన్న వార్తలు గుప్పుమంటున్న తరుణంలో ఆ ప్రచారం మంత్రిని మరింత ఇబ్బంది పెడుతున్నాయట. చూడాలి మరి మంత్రివర్యులు ఎలా నెట్టుకొస్తారు. For more videos like this, subscribe Big TV channel.